కేసీఆర్ పార్టీలో కవిత పార్టీలో కేవలం ఒక పదం మారిందే తప్ప వాళ్ల రంగు మారదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కవిత మాయమాటలు పిట్ట కథలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ దోచుకున్నాడని కవిత ఇప్పుడు చెప్తున్నారని, కానీ 2016లోనే చెప్పి ఉంటే ప్రజలు ఆదరించే వాళ్ళని అన్నారు. జనగామలో ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమవడంపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చామల. సీఎంను కవిత హిట్లర్ అంటున్నారని, హిట్లర్ ఆలోచన కల్వకుంట్ల ఫ్యామిలీదేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఒకప్పుడు లెక్క మాయమాటలకు పిట్టకథలకు పడే పరిస్థితి లేదు. గతంలో వాళ్ళ నాయనకి ఇదే టీఆర్ఎస్ పార్టీ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని పెట్టింది. సమితి సేన రెండు మారినాయి. సమితి సేన మారినంత మాత్రాన రంగు మారదు, వాళ్ళ వ్యవహారం మారదు. ఆమె ఏమంటది, తల్లిగా పరిణితి చెంది ప్రజలకు జేబులు కాకుండా కడుపులు చూసి పరిపాలన అందిద్దామంటది. మరి గతంలో వాళ్ళ నాయన అందరు కలిసి జేబులు దోచుకోనికనే వచ్చినట్టు ఆమె ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో కవిత గారికి నేను ఒక్కటే చెప్తున్నా, కవిత గారు మీరు నిజంగా 2014లో మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నట్టు మీరు కనుక 2016లోనే ఈ వ్యవహారం చేసి ఉంటే మిమ్మల్ని అందరూ ఆదరించేటోళ్ళు, ఈ రాష్ట్రం ఇంత దోపిడీకి పాల్పడేది కాదు. కానీ మీరు ఆ రోజు ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టుర్రు. దోపిడీలో భాగస్వామ్యం తీసుకొని అధికారం పోయిన తర్వాత కుప్పబోసి పంచుకునే కాడ పంచాయతీ వచ్చింది. ఈ కుప్పబోసి పంచుకునే కాడ పంచాయతీ రావడం వల్లనే ఇలా పార్టీ పెట్టినాం. మరి పార్టీ పెట్టి పోనీ మీ నాయనన్న అబద్ధాలు చెప్పలేయాల. మీ నాయన అబద్ధాలు చెప్పిండు, కానీ ఏ లెక్కంగా చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ తెస్తా అన్నాడు. నేను తెలంగాణలో ఉన్నటువంటి మనుషులకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అన్నాడు. తెలంగాణకు నేను చౌకీదార్ అన్నాడు, అంటే వాచ్మ్యాన్ లెక్క అన్నాడు. నేను ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గాను, నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, మేము ఆర్థికంగా స్థిరపడ్డాం, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేసిండు. నువ్వైతే మొదటి రోజే కింద వాళ్ళు సీఎం అంటే థ్యాంక్ యూ అంటున్నావు. ఏం అర్థం చేసుకోవాలి నీకు చెప్పు. నువ్వు ముఖ్యమంత్రే కావాలి, రాజ్యాధికారమే కావాలంటే ఏముందిడా? ప్రజలు ఆల్రెడీ అన్యాయం అయిపోయారు. మళ్ళీ పిట్ట కథలకు మీరు చెప్పే కథలకు మీ నాయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు 2014. నువ్వు వచ్చి ఇప్పుడు 4 లక్షలు ఇస్తా అంటున్నావు సంవత్సరానికి. ఎట్టిస్తావు? అప్పుడు ఇయ్యంది ఇప్పుడు ఇస్తావా? నమ్ముతారా ప్రజలు? కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తిడితే మార్కులు వస్తాయని రేవంత్ రెడ్డి గారు కర్కోటకుడని, హిట్లర్ అయితే ఒక్క రోజులనే సమ్మె విరమణ చేసి వచ్చి చర్చలకు వస్తాడా హిట్లర్ అయితే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి వాళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తాడా? హిట్లర్ అయితే ఇందిరా మిల్లులు కట్టిస్తాడా? మంచి చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. హిట్లర్ ఆలోచన దాచుకోవాలన్న ఆలోచన వాళ్ళ కుటుంబంది. మరి ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మరి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంది. తెలంగాణ ప్రజలు మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, డెఫినెట్గా మంచి చేసే వారికి అవకాశం ఇస్తారు. కాబట్టి కవిత గారు ఆమెను ఏమంటున్నా, పార్టీలు పెట్టడం తప్పులేదు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు చేయడం తప్పులేదు. మొదటి రోజే వచ్చి నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, గతంలో వాళ్ళ హిస్టరీ చూసిన తర్వాత ఎవరు కూడా ఆమెను నమ్మరు.